నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన హింసధ్వని అనే ఓ చక్కటి నవలను ధారావాహికంగా విందామండి. ఈ నవల స్వాతి మాసపత్రికలో 1989 జూలై నుండి 1990 మే వరకు ధారావాహికంగా ప్రచురింపబడింది. ఇప్పుడు మొదటి భాగం మొదలు పెట్టేస్తున్నానండి. బుల్లెట్లా దూసుకొచ్చింది ఆ గదిలోకి సుందరి. ఆమె కట్టుకున్న చీరలాగానే ఆమె ముఖం కోపంతో ఎర్రగా జేపురించి ఉంది. ఆమెలోని ఆవేశానికి ప్రతీకలా ఆమె చేతి వేళ్లు బిగుసుకుపోయి ఉన్నాయి. ఆమె గుండె అసహ్యంతో ఎగిరిపడుతున్నది. నేను నీ చెల్లెలినిరా అంది అతడికి ఎదురుగా అడుగు దూరంలో నిలబడి. కాదని ఎవరన్నారు? ఆమెనే నిర్లక్ష్యంగా చూస్తూ అన్నాడు సూర్యం. రేపు జూలైకి నా నెత్తి మీదకి 28 ఏళ్ళు వస్తున్నాయి. నాకు 32 వచ్చినప్పుడు నీకు 28 రావటంలో గొప్పే ఉంది అన్నాడు సూర్యం. సుందరికి అరికాలి మంట నెత్తికెక్కింది. నాన్నకు 70 నిండాయి అంది. ఎవరైతే మాత్రం ఎన్నాళ్ళు చిన్నవాళ్ళుగా ఉండిపోతారు? కళ్ళు చికిలించాడు. అమ్మకు 60 ఇంకా కోపంగా అంది. పాపం, అయినా అందరినీ కూర్చోబెట్టి అన్ని పనులు చేస్తూనే ఉంది కదా. ఛీ, సిగ్గులేని వాడికి చిరునవ్వే సింగారమట. మొహాన్ని వికారంగా పెట్టి అన్న ముఖంలోకి ఎవరో చూడకూడని వ్యక్తి మొహంలోకి చూస్తున్నట్టుగా చూసింది. ఒసే రాక్షసి, ఇప్పుడు నువ్వే చెప్పావే నీకంటే నేను పెద్దవాడినని అన్నయ్యనని. అటువంటి నన్ను అంత అసహ్యంగా అనటం బాగాలేదే అన్నాడు మరొకసారి నవ్వి సూర్యం. ఇంకేం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో సుందరికి అర్థం కాలేదు. ఆ మొండి మనిషికి ఇంకేం చెప్పాలో అర్థం కాలేదు. అంతగా చెడిపోయిన ఆ మనిషిని ఎలా బాగు చేయాలో అర్థం కాలేదు. కోపాన్ని గొంతులోనే బిగబెట్టుకుని తనని తాను నిగ్రహించుకోవడానికి ప్రయత్నిస్తూ, ఇవన్నీ నీకెందుకు చెప్తున్నానంటే నువ్వే ఇప్పుడు ఈ ఇంటిని ఓ దరికి ఈడ్చవలసిన పెద్దవాడివి. అమ్మ నాన్న పెద్దవాళ్ళయ్యారు, నేనా ఆడపిల్లను. ఈ ఇంట్లో ఉన్న ఒక్కగానొక్క యుక్త వయసు వచ్చి 4 డబ్బులు సంపాదించగలిగిన శక్తి ఉన్న నువ్వు ఏం పట్టనట్లు ఇలా జోలాయిలా తిరగటం నీకు ఆనందంగా ఉందేమో కానీ మాకు మాత్రం చాలా అసహ్యంగా ఉంది. చివరి మాటల్ని కాండ్రించి అతని మొహం మీదే ఉమ్మేస్తున్నట్టుగా అంది. అసహ్యంగా ఉన్న వస్తువులు మనకు కనపడ్డప్పుడు మనం ఏం చేస్తాము? తాపీగా చెల్లెల్ని చూస్తూ అన్నాడు నవ్వును పెదవుల వెనక దాచుకుంటూ. చీపురు కట్ట తీసుకొచ్చి ఊడ్చి అవతల పారేస్తాము కసిగా అంది. మరైతే చీపురు కట్ట తెచ్చేయమంటావా అన్నాడు పళ్ళన్నీ బయటపెట్టి నవ్వుతూ. ఇక కోపాన్ని నిగ్రహించుకోలేకపోయింది సుందరి. ముందుకొచ్చి అతడి భుజాలు పట్టుకుంది. మేమంతా అడుక్కు తినాలన్న నీ ఉద్దేశం? మాకు కడుపు నిండా అన్నం పెట్టవలసిన బాధ్యత నీది కాదా? మన కుటుంబం కూడా అన్ని కుటుంబాల్లా ఆనందంగా నవ్వుతూ తుళ్ళుతూ వెలిగిపోయేలా చూడవలసిన బాధ్యత నీకు లేదా? ఆమెకు ఆ కోపంలో నుండే, ఆ ద్వేషంలో నుండే, ఆ అసహ్యంలో నుండే దుఃఖం వస్తున్నది. సర్వనాశనమైపోతున్న తన కుటుంబాన్ని తలుచుకుంటూ ఉంటే ఆమెలోని నరము బాధతో మూలుగుతున్నది. బాధ్యత ఉంది కాబట్టే ఈ తాపత్రయం అంతా నసుగుతున్నట్టుగా అన్నాడు సూర్యం. అయితే నాన్న వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకుని వేయించిన ఉద్యోగాన్ని ఎందుకు మానేశావురా? విసురుగా అడిగింది. గొర్రెతో ఒక బెత్తెడు, అంతకుమించి పెరగగలమా? అందుకే మానేశాను. సూర్యం కూడా సీరియస్ అయ్యాడు. నువ్వు మానేసావు బాగానే ఉంది, మరి ఇప్పుడు సంపాదన ఎలా? మన సంసారం నడిచేది ఎలా? మన నలుగురం కడుపు నిండా 4 మెతుకులు తినేది ఎలా? ఆ స్కూల్లో నాకు వచ్చే 4 రాళ్ళు నలుగురికి సరిపోతాయా? ఒక్క క్షణం ఆగింది. ఆ అనుకుంటున్న పెళ్ళయ్యి రేపు నేను వెళ్ళిపోతే ఇక ఈ కుటుంబ సంగతి ఏమిట్రా? అలా అన్నావు, బాగుంది చెల్లాయ్. నీకు అన్నయ్యనైనా నేను, ఈ ఇంటికి ముఖ్య సంపాదన పరుడు అవ్వవలసిన నేను బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నాను అనే నీ అభియోగాన్ని కొట్టిపారేస్తున్నాను. అయితే ఈ బోడి ఉద్యోగాలు, పావల డబ్బు కోసం అందరి కాళ్ళు పట్టుకుని చేసే అడ్డగాడిద చాకరీ నాకు అక్కర్లేదు. బ్రతికితే రాజాలా బ్రతకాలి, లేదా రైలు కింద తలకాయ పెట్టేయాలి. నాకు మొదటిదే బాగుంటుంది అనిపించింది, అదే చేస్తున్నాను. అది చేత కాలేదో రెండోది ఉండనే ఉంది. చాలా తేలిగ్గా నవ్వేశాడు సూర్యం. అన్న మొహంలో అయోమయంగా చూసింది సుందరి. అన్నయ్య అనవే, నేను పెద్దవాణ్ణి. మళ్ళీ సుందరికి కోపం చెర్రుమంది. అరేయ్, ఇన్ని కారపు మెతుకులు గౌరవంగా తినటంలో ఉన్న ఆనందం వెధవ పనులు చేసి డబ్బు సంపాదించి
పంచపక్ష పరమాణాలు తినటంలో లేదురా. నేనేమీ వెధవ పనులు చేయటం లేదు, మొహాన్ని విసురుగా పక్కకు తిప్పుకుని అన్నాడు. దొంగ బంగారం అమ్మటం వెధవ పని కాదా? కాదు. మట్కాలు ఆడటం ఆడించడం వెధవ పని కాదా? కాదు. 3 ముక్కలాడటం మంచి పనా? అవును. రోడ్డు మీద అమాయకుల్ని అటకాయించి మాయమాటలు చెప్పి మోసం చేయటం మంచి పనా? వాళ్ళు మోసపోవటం వాళ్ళ కర్మ. డబ్బులు తీసుకుని మనుషుల్ని కొట్టడం, కొట్టించటం, చంపించడం మంచి పనులా? కష్టపడుతున్నాము, సంపాదిస్తున్నాము అన్నాడు. చదువుకుంటున్న అమాయకపు పిల్లల్ని మాదక ద్రవ్యాల మత్తులో పడేసి చంపేస్తున్నారు కదరా మీరు. చెల్లెలి మొహంలోకి చాలా సీరియస్గా చూశాడు సూర్యం. ఇవన్నీ ఎలా తెలుసా నీకు? కానీ ఒసేయ్, ఒక్క మాట నేను చెప్పేది సావధానంగా వింటావా? మంచివాడు ఎప్పుడూ మాకు దూరంగానే ఉంటాడే, అమాయకుడు ఎప్పుడూ మాకు దగ్గరకు రాడు. ఇక మాకు దగ్గరకు వచ్చేవాళ్ళు ఎవరంటావా? వెధవలే, వెధవన్నర వెధవలు, అంటే రోగ్స్ అండ్ స్కౌండ్రల్స్. నీ మాటల్లో లాగా పూర్తిగా చెడిపోయిన వాళ్ళు. వాళ్ళని ఇంకా మేం చెడగొట్టేది ఏమిటే నీ పిచ్చి కానీ అన్నాడు భుజాలెగరేస్తూ. అతడి సమాధానాలు వినేదానికంటే తలను గోడకేసి కొట్టుకోవటంలో ఎంతో హాయి, ఆనందం ఉన్నాయి అనిపించాయి సుందరికి. నీ చండాల పనుల మూలకంగా ఎన్ని సంసారాలు కూలుతున్నాయో నీకు తెలుసా? ఆమె కంఠంలో బాధ స్పష్టంగా కనిపించింది. ఇంత చెప్పినా మళ్ళీ మొదటికొస్తున్నావు. అయినా పళ్ళు కోసుకుంటూ చెట్లు ఏడుస్తాయేమో అనుకోవటం ఎంత అమాయకత్వమే. సుందరి శరీరంలో రక్తం సలసల కాగుతున్నది. ఆవేశంతో ఒళ్ళంతా వణికిపోయింది. అతడి మాటలకి ఆమె తనను నిగ్రహించుకోలేక ఊగిపోతూ అతడి చొక్కా కాలర్ను లాగి పట్టుకుని, ఏం కూస్తున్నావురా? చేసే నికృష్టపు పనులకు సిగ్గుతో తలపాగలు కొట్టుకుని చావకుండా ఇంకా నీతులు కూడా ఒలిస్తున్నావుట్రా. ఆడవాళ్ళను తార్చడంలో కూడా నీకు నీతి కనపడుతుందా? సిగ్గు లేదంట్రా నీకు? నువ్వు నా అన్నయ్య అని చెప్పుకోవటానికి నేను సిగ్గుపడుతున్నానురా. కోపంతో గయ్యమంది. సూర్యం విదిలించి పారేశాడు చెల్లెల్ని. ఇక ఆమె మాటల్ని ఆమెను భరించలేనట్లుగా. ఎస్, నేను ఆడవాళ్ళను తారుస్తున్నానే, నిజమే, తారుస్తున్నాను. వాళ్ళు సిగ్గు లేక నడి రోడ్డు మీద పడుతూ ఉండగలిగింది నీ బోడి ఏడుపు దేనికి? మగవాళ్ళు కావాలి అంటున్నారు, ఆడవాళ్ళు వస్తున్నారు. నేను చేస్తున్నది ఆఫ్టర్ ఆల్ వాళ్ళ అడ్రస్ వీళ్ళకి, వీళ్ళ అడ్రస్ వాళ్ళకి ఇస్తున్నాను. ఒకళ్ళకొకళ్ళని చూపిస్తున్నాను, పరిచయం చేస్తున్నాను, అంతే. ఛీ, నోరు మూసుకో, ముందు నాతో మాట్లాడబోకు. అదే నేను అంటున్నాను, అనవసరంగా నా జోలికి రాబోకు అని. మీ పిండాకుడుకు కావలసింది ఇన్ని బియ్యము, పప్పులు, ఉప్పులే కదా, తెచ్చి పడేస్తాను. నోరు మూసుకొని పడి ఉండండి, కుక్కిని పెనుల్లాగా అంతా. నోరు తెరిచారు, మీ నోళ్ళు ఎలా మోయించాలో నాకు తెలుసు. విసురుగా గది తలుపుకున్న కర్టెన్ నెట్టుకుంటూ బయటకొచ్చాడు సూర్యం. చూస్తాను, మీ అంతు చూస్తానురా. సుందరి అంటే ఎలాంటిదో మీ అందరికీ రుచి చూపిస్తానురా. కళ్ళల్లో నుంచి నిప్పులు కురిపించింది సుందరి. ఎంత విసురుగా బయటికి వెళ్ళాడో అంత విసురుగాను తిరిగి లోపలికి వచ్చాడు సూర్యం. అల్మారా తీసి పుస్తకాల వెనక నుంచి స్ప్రింగ్ నైఫ్ బయటకు తీసి జేబులో వేసుకున్నాడు. సుందరి నోరు తెరుచుకుని అన్నను చూడసాగింది. ఇప్పుడు అది దేనికిరా తీశావు? నాకు ప్రమోషన్ రాబోతోంది. నేను ఇంతవరకు అన్ని పరీక్షల్లోనూ నెగ్గుకుంటూ వచ్చాను అన్నాడు పెద్దగా నవ్వుతూ. నేను అడిగింది అది కాదు, విసురుగా అంది. అదే చెప్తున్నాను, నా పనులకు మెచ్చి నా తెలివికి మెడలు ఇవ్వబోతున్నాడు మా బాస్. అందుకుగాను నేను మరొక్క మెట్టు మాత్రమే దాటాలి. దగ్గరికల్లా వచ్చి చెల్లెలి మొహంలోకి సీరియస్గా చూస్తూ ఒత్తి పలికాడు. సుందరి విచిత్రంగా అన్న మొహంలోకి చూసింది. డబ్బు డబ్బు అని ఏడుస్తున్నావు గదే, ఓ హత్య చేస్తే మా బాస్ నాకు ప్రమోషన్ ఇవ్వటమే కాకుండా 10,000 క్యాష్ ఇస్తానన్నాడు. అది తెచ్చి మీ మొహాన కొడితే మళ్ళీ 4 నెలల వరకు నోరెత్తరు. అన్నయ్య, శిలలా అయిన ఆమె కోలుకొని కనురెప్పలార్పేటప్పటికీ అతడు ఆమె కేకకు అందనంత దూరం వెళ్ళిపోయాడు. సుందరి ఆటోలో వెళ్తున్నది. అప్పుడు సమయం సాయంత్రం సరిగ్గా 4:40 అటూ ఇటూ కానీ ఆ పట్టణంలో ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం పూటైతే రోడ్డు మీద మనుషులు సలసలా కాగుతున్న నూనెలో శనగపిండి పకోడీల్లో వేగిపోతున్నారు. రోడ్లు పక్కన చెరుకు రసం బండ్ల చుట్టూ జనం ఈగల్లా ముసురుతున్నారు. ఒక్కటి నయం, సముద్రం దగ్గరలో ఉండటంతో సాయంత్రం అయ్యేటప్పటికీ పగటి ఎండనంతా మర్చిపోయేలా చల్లబడుతుంది. చల్లటి గాలులు వీస్తున్నాయి. ముందు ఆటో వెళ్తోంది, వెనక సుందరి ఉన్న ఆటో వెళ్తోంది. సుందరి ముందే చెప్పింది ఆటో డ్రైవర్కి,
ముందు ఆటో ఇటు వెళ్తే తను అటు వెళ్ళమని, నెంబర్ గుర్తుపెట్టుకోమని. అది ఏమంత ఇబ్బంది కాదు. ఆ పట్టణంలో మహా ఉంటే ఓ 100 ఆటోలుంటాయేమో. కూరల మార్కెట్ దాటింది, నోకాలమ్మ బావి దాటి, పోలీస్ స్టేషన్ దాటి, ఆటోమొబైల్ షాపులు దాటి చిన్న చిన్న వర్క్ షాపుల దగ్గరకు వచ్చింది ఆటో. అక్కడ ఆటో ఆపి సూర్యం దిగాడు. అది సరిగ్గా ఊరికి ఓ పక్కగా ఉన్న కాలేజీకి వెనక భాగం. సుందరి కూడా దిగి ఆటోకి డబ్బులిచ్చి పంపేసింది. సూర్యం వడివడిగా అడుగులు వేస్తున్నాడు. సుందరి అతడి ప్రతి చర్యను గమనిస్తూ ముందుకు అడుగులు వేస్తున్నది. తనకంటే పెద్దవాడైన అతడితో మనసు విప్పి మాట్లాడిన తర్వాత ఇక తాత్సారం చేయటం వలన మేలు జరగకపోగా హాని జరుగుతుంది అనిపించింది. అతగాడి ఉద్దేశాలు చాలా ఖచ్చితంగా చెప్పేశాడు. ఇక చేసేదేముంది, ఆలోచించేదేముంది. అందుకే త్వరగా ఓ నిర్ణయానికి వచ్చేసింది. అది తనకు, తన కుటుంబానికి, ముఖ్యంగా తన అన్నకు హాని కలిగించేదే అయినా ఈ పరిస్థితుల్లో తప్పదు అనిపించింది. కాకపోతే మరో మార్గం కనపడటం లేదు. తను ఎలాగైనా సూర్యం వాళ్ళ స్థావరాన్ని పట్టుకుని పోలీసులకు అప్పచెప్తే తన అన్నయ్య ఓ 6 నెలలు శ్రీకృష్ణ జన్మస్థానంలో విశ్రాంతి తీసుకుని సత్తుబొచ్చిలో పప్పుచారు కూడి తింటే ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆ పైన ఆ దుష్టులతో స్నేహము తగ్గుతుంది. అంతకు మించి తనను తాను తెలుసుకోగలుగుతాడు. తనను తాను మంచి మార్గంలోకి మరల్చుకోగలుగుతాడు. ఓ గోండాలా, ఓ హంతకుడిలా నలుగురిలో అప్రతిష్ట పాలై తనకు, తన ఇంటికి చెడ్డ పేరు తెచ్చేదానికంటే కొన్నాళ్ళు జైల్లో ఉండి రావటమే మేలు. స్వేచ్ఛతో సర్వనాశనమయ్యేదానికంటే బందీఖానాలో ఉండి బాగుపడటమే మంచిది. జైల్లో ఉండి వచ్చాడనే నల్లటి మచ్చ కాలంలో కరిగిపోయి మాసిపోతుంది. రోజు రోజుకి కుష్టిలా పెరిగిపోయే దుష్టత్వం కంటే అదే ఎంతో నయం. కాదు, ఇంత చేసినా బాగుపడడు, బయట ఉండి ఇక బాగుపడేది లేదు కనుక ఎటు ఈరోజు తన వలన కాకపోతే రేపైనా ఏదో ఒక దాంట్లో దొరికిపోయి అతడు ఆ జైల్లోనే కాలం గడపాల్సి వస్తుంది. అందువల్ల ఇప్పుడు తను చేస్తున్న పనికి బాధపడాల్సిన అవసరం లేదు. తనను తాను నిందించుకోవలసిన పని లేదు. తల్లిదండ్రుల ముందు తప్పు చేసిన దానిలా తల వంచుకోనక్కర్లేదు. అందుకే ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం చేసి తర్వాత పశ్చాత్తాపపడటం సమర్థనీయం కాదనిపించింది. తగ్గదు అనుకున్న రోగానికి మందు వేయటంలో తప్పు లేదు. ఎంత ఖర్చైనా తగ్గిందా అదృష్టం, లేదా అతడి దురదృష్టం. ముందుగా నడుస్తున్న సూర్యాన్ని రాసుకుంటూ ఇంకో కుర్రాడొచ్చాడు. వాళ్ళ శరీరాలు కలుసుకుంటున్నాయి, చేతులు కలుసుకున్నాయి. వాళ్ళ చేతుల్లో ఏవో పొట్లాలు కదులుతున్నాయి, డబ్బులు మారుతున్నాయి. వాళ్ళు అలా 10 అడుగులు వేసిన తర్వాత దూరం అయిపోయారు. ఆ కుర్రవాడు వెనక్కు తిరిగి వడివడిగా తన పక్క నుండే దూసుకుపోయాడు. అతన్ని కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయింది సుందరి. ఆశ్చర్యం వేసింది ఆమెకు. ఇంకా గడ్డాలు మీసాలు రాని ఆ కుర్రాడికి సూర్యంతో ఏం పని? అతడు వీడిలాగానే పూర్తిగా చెడిపోయాడా? వాళ్ళ చేతులు మారింది తను ఊహించిందే. ఎంత ఘోరం! ఆమె శరీరంలో రక్తం సలసల కాగిపోయింది. పొగలు క్రక్కుతూ ముందు వెళ్తున్న సూర్యం మీదకు విరజింపుతున్నట్లే అయింది. ఆమె తల తిప్పి 4 అడుగులు వేసేటప్పటికి సూర్యం ఓ కిళ్ళి కొట్టు ముందు నిల్చుని ఉన్నాడు. ప్యాంటు జేబులో నుండి ఏదో తీసి అతడి చేతిలో పెట్టి అతడిచ్చిన డబ్బును జేబులో పెట్టుకుని తల వంచుకొని ముందుకు వెళ్ళిపోతున్నాడు. దూరంగా అతనికి కనపడకుండా ఓ కొట్టు పక్కన నించుంది సుందరి. చేపల మార్కెట్ పక్కన పాడుబడ్డ సత్రం దాటాడు. మలుపు తిరిగాడు. అతడు ఎక్కడ మాయమైపోతాడో అన్నట్టుగా సుందరి కళ్లను సూదుల్లా అతడి మీద కేంద్రీకరించి ముందుకు అడుగులు వేస్తోంది. అతడు రోడ్డు దిగి పల్లంలోకి ఇసుకలో అడుగులు వేస్తూ నడుస్తున్నాడు. తల వెనక్కి తిప్పటం లేదు, పక్కకి తిప్పటం లేదు. ఏదో అలవాటైన దారిలో వెళ్ళిపోతున్నట్లు చకచకా నడుస్తున్నాడు. ఆ బాట పక్కగా ఇసుక దిబ్బలు, వాటి చుట్టూ పనికిరాని చెట్లు పెరిగి అసహ్యంగానూ జుగుప్సాకరంగానూ ఉన్నాయి. వాటి మధ్యగా విసిరేసినట్లుగా అక్కడొక ఇల్లు, అక్కడొక ఇల్లు. దారి సన్నమైంది. ఇంటికి నడుమ దూరం ఎక్కువైంది. ఇసుక కుప్పలు, ఎత్తుపల్లాలు పెరిగి ముందు చూపుకు అడ్డుపడుతున్నాయి. దూరంగా సముద్రానికి కాపలా కాస్తున్నట్లుగా వరుసగా కొబ్బరి చెట్లు వాళ్లకు కావలసిన సరుకు తెచ్చి పడేసే పడవలను ఆహ్వానిస్తున్నట్టుగా తలలూపుతున్నాయి. మందుల మత్తులో పాటలు పాడుతున్నట్లుగా సముద్రపు హోరు ఈదురుగాలితో మేళాయించి సభ్య సమాజపు చెవులు పగిలేలా గీ పెడుతోంది. అందుకు అనుగుణంగా నృత్యం చేస్తున్నట్టుగా ఉంది ఆ చెట్ల ఊపు. ముందుకు పోతున్న సూర్యం ఎక్కడా ఆగటం లేదు. అతి ప్రశాంతంగా, నిశ్శబ్దంగా, నిర్వికారంగా నడుస్తున్నాడు. ఇసుక దిబ్బల మలుపు వచ్చింది. ఆ మలుపు తిరుగుతూ ఉండగా ముందు సూర్యం ఆగి ఎటో చూస్తున్నట్టుగా గుర్తించింది సుందరి. వెంటనే తను మరొక దిబ్బ నీడలో ఆగింది. అతడు తల విదిలిస్తూ ముందుకు అడుగులు వేసాగాడు. మళ్ళీ వెడల్పైన బండి బాట.
ఇసుకలో చెప్పుల కాళ్ళు కూరుకుపోతున్నాయి. తల వంచుకుని నడుస్తున్నాడు సూర్యం. తన చెల్లెలే తనను అనుసరిస్తున్నదనేది అతడి ఊహకు అందని విషయం. అతడికి ఆ నడక ఏమాత్రం ఇబ్బంది కలిగించడం లేదు. సుందరే అతన్ని తేలిగ్గా అనుసరించలేకపోతోంది. కొద్ది దూరం నడిచి ముందుకు చూస్తే ఏదో చెరువుకు కట్టవేసినట్లుగా ఎత్తుగా తారు రోడ్డు కనపడింది. అతడొక్కసారి అటు ఇటు చూసి ఆ రోడ్డు ఎక్కేశాడు. మళ్ళీ పల్లంలోకి దిగాడు. రోడ్డు మీద మరొక ప్రాణి లేదు. ఓ పక్క చిన్న గుట్ట మీద రాళ్లు కొడుతున్న శబ్దం. అర్ధరాత్రి పూట డబ్బాలో గులకరాళ్లు వేసి చిన్నగా కదిలిస్తున్నట్టుగా ఉంది. అక్కడ వాళ్ళు అరుచుకుంటున్నట్టుగా మాట్లాడుకుంటున్న మాటలు ఓడలు దిగిన మర్రి కింద గొడ్లగొబల కూతల్లా ఉన్నాయి. చుట్టూ జీడి మామిడి చెట్లు. ఓ ఇసుక లారీ బరువు మొయ్యలేక ఏడుస్తున్నట్టుగా శబ్దం చేస్తూ రోడ్డు మీదుగా జారిపోతోంది. సూర్యం మరో మలుపు తిరిగాడు. 2 నిమిషాలు అక్కడే నిల్చుని సూర్యం ముందుకు వెళ్ళిన తర్వాత అతడు వెళ్ళిన వైపుకు నడిచింది సుందరి. కాలిబాట చాలా వరకు తుప్పలు, ఇసుక కుప్పలు. 100 అడుగుల ముందున్న మనిషి కూడా కనపడనన్ని మేలికలు. అడుగులో అడుగు వేసుకుంటూ తొంగి తొంగి చూస్తూ ముందుకే నడుస్తున్నది సుందరి. టైం చూసుకుంది. అప్పటికి 5:30 అయింది. ఎండాకాలం అవ్వటంతో ఇంకా వెలుతురు బాగానే ఉంది. ఆ నిశ్శబ్దం, ఆ ఒంటరితనం, ఆ ముళ్ళబాట ఆమెకు భయాన్ని కలిగించకపోగా తెలియని ఉత్సుకతను కలిగిస్తున్నాయి. ఏదో సాహస కార్యం చేయబోతున్నాననే థ్రిల్ ఆమె శరీరంలోని నరాన్ని ఉత్తేజపరుస్తున్నది. పావుగంట నడిచినా మనిషి అలికిడి కనపడలేదు. తాను దారి తప్పానేమోనని, అన్నయ్యను పట్టుకోలేనేమోనని భయపడింది. నడుస్తున్న కొద్దీ మారిపోతున్న ఆ పరిసరాలను చూస్తూ ఉంటే తానేదో భయంకర ప్రదేశంలోకి అడుగు పెడుతున్నానా అన్నట్లున్నది. నిర్జీవంగా ఉన్న ఆ వాతావరణంలో అక్కడక్కడ కనపడుతున్న నిలువెత్తు పుట్టల్లో నుంచి పాములు ఎక్కడ బుసలు కొట్టుకుంటూ బయటకు వస్తాయో అన్నట్లుగా ఉంది. ఆ పరిసరాలను చూస్తూ ఉంటే తను అనవసరంగా లేనిపోని గొడవల్లో ఇరుక్కుని తన ప్రాణానికి హాని తెచ్చుకోవటం లేదు కదా అనే భయం ఒక్క క్షణం గుండెల్లో కలుక్కుమంది. కానీ ఆ మరుక్షణంలోనే కర్తవ్యం గుర్తుకొచ్చిన దానిలా మొండి ధైర్యం తెచ్చుకుంది. అన్నయ్య సంగతి తేల్చుకోక తప్పదు. అతన్ని ఓ మనిషిగా చేయక తప్పదు. తపనగా దృఢంగా అనుకుంది. పోను పోను పల్లంలోకి జారిపోతున్నట్లుగా పడుతున్నాయి అడుగులు. ముందుగా ఓ లోయ, చుట్టూ గుంటలు, దూరంగా గుట్టలపై నుండి ఉవ్వెత్తున లేచి వచ్చే సముద్ర జలాల ఘోష. తను ఆ క్షణాన పడమటి సూర్యుడికి ఎదురుగా ఓ గుట్టవాలున నిల్చుని ఉన్నది. అప్పుడే క్రిందుగా రాళ్ల మధ్యగా దిగుతున్న సూర్యం కనపడ్డాడు ఆమె గుండెలకు కొత్త ఊపిరి అందిస్తూ. పిచ్చి మొక్కల్లో చీర చిక్కుకోకుండా చెంగును నడుముకు బిగించి పట్టుకుంది. అడుగులో అడుగు వేసుకుంటూ కిందకు దిగసాగింది. మరొక మలుపు తిరిగేటప్పటికి దగ్గరలోనే ఓ పాత బంగళా కనపడింది. దాని పక్కగా జుట్టు విరబోసుకున్న దెయ్యాల్లాగా గుబురుగా పెరిగిన చెట్లున్నాయి. ఓ పక్కగా ఏ క్షణానైనా కూలిపోయేటందుకు సిద్ధంగా ఉన్న పెద్ద గోడుంది. దాని వెనుక మరిన్ని విరిగిన గోడలు నల్లగా పాచి పట్టి పెచ్చులూడి వికృతంగా ఉన్నాయి. ఆ గోడల నడుముగా ఓ పక్కగా 2 అంతస్తుల పురాతన శిథిలావస్థలో ఉన్న కట్టడం. తలుపులు విరిగి దూలాలు జారిపోయి ఏ క్షణానైనా కన్ను మూసేందుకు సిద్ధంగా ఉన్న గజ్జి కుక్కలా ఉంది. ఆ ఇంటి ముందున్న విశాలమైన ఆవరణలోకి కాలు పెట్టాడు సూర్యం. గుండె బితుకు బితుకుమంటున్నా ఆ విరిగిన గోడలు దాటుకుంటూ వచ్చి ఓ మూలగా వెలుతురు జొరబడలేని కప్పు వాలిన గోడ క్రిందగా పక్కకు ఒరిగి నిలబడింది సుందరి. తను కేక వేసిన ఆ దారిన పోయే మరొక మనిషికి వినపడనంత లోపలికొచ్చేసింది. 4 దూలాలు వేసి తాళ్లు పడేసి లాగినా పైకి రాలేనంత ఊబిలోకి దిగిపోతున్నానా అనుకుంది ఆ పరిసరాలను చూస్తూ. 6 కాకపోయినా చుట్టూ గుట్టలు ఆ ప్రదేశాన్నంతా చీకటి పొరలతో కప్పేస్తున్నాయి. అసలే భయంకరంగా ఉన్న ఆ ప్రదేశం అంతా క్షీణిస్తున్న వెలుతురులో మరింత భయంకర రూపం దాలుస్తోంది. గుబురు చెట్లలో నుంచి పేరు తెలియని పిట్టల అరుపులు. సుందరి ఉలిక్కి పడేలా గోడ అవతల నుండి కర్రకు గొంతుకుల నవ్వులు ఒక్కసారి గొల్లుమన్నాయి. సుందరి నిటారుగా నిలబడిపోయింది భయంతో. లోపల నుండి అద్దాలు పైనుండి కిందపడి పగులుతున్నాయా అన్నట్టుగా శబ్దాలు, వికృతమైన అరుపులు, నవ్వులు, కేకలు, విజిళ్ళు. అర్ధరాత్రి శ్మశానంలో దెయ్యాలు పాడుతూ నృత్యం చేస్తున్నట్లు అనిపించగా సుందరి ఒళ్ళు గగురు పొడిచింది. పక్కగా గడ్డి మొలిచిన మెట్లెక్కి ఓ రాతి మీద నిల్చుని ముందున్న పగిలిన గోడ సందులో నుంచి లోపలికి తొంగి చూసింది. కళ్ళు చించుకు చూసింది. అలా చూసిన మరుక్షణంలోనే శవంలా బిగుసుకుపోయింది. లోపల 5-6 మగవాళ్ళు ఉన్నారు. బలిసి దున్నపోతుల్లా ఉన్నారు. వాళ్ళు వేసుకున్న బిగుతు గుడ్డల్లో యమకింకరుల్లా ఉన్నారు.
పెరిగిన జుట్టుతో రాక్షసుల్లా పళ్ళన్నీ బయటపెట్టి తెరిచిన నోళ్లతో పచ్చి మాంసం తిని నెత్తురు తాగుతూ నృత్యం చేస్తున్నారా అన్నట్టుగా చప్పట్లు చరుస్తూ నవ్వుతూ గుండ్రంగా తిరుగుతున్నారు. సూర్యము వాళ్లలో కలిసిపోయాడు. వాళ్ళ మధ్య ఓ 25 సంవత్సరాల యువతి వివస్త్రై 2 కాళ్ళు 2 చేతులు బారచాపుకుని ఆకాశం వైపుకే కన్నార్పకుండా చూస్తూ శిలలాగా కదలక మెదలక పడుంది. చుట్టూ తిరుగుతున్న వాళ్ళ కాళ్ల మధ్యగా కనపడుతున్న ఆమె బ్రతికి ఉన్నదో లేదో కూడా తెలియటం లేదు. బర్త్డే కేకును కోసేటందుకు చేతుల్లో కత్తులతో ముందుకు వంగుతున్నట్టుగా ఉన్నారు అందరూ. సుందరి ఆ దృశ్యాన్ని చూడలేకపోయింది. భయంతో ఆమె ఒంట్లో నరాలు తెగిపోయి నెత్తురు గడ్డ కట్టుకుపోగా శరీరం అంతా చచ్చబడిపోయినట్లయింది. తనెక్కడున్నది, తన పరిస్థితులు పరిసరాలు ఏమిటి అని కూడా మర్చిపోయి కెవ్వుమని అరిచేసింది. ఆ కేక ఆమె భవిష్యత్తు మీదే పెద్ద దెబ్బ కొట్టేస్తుందని ఆ క్షణాన ఆమెకు తెలియదు. ఒక్కసారి భయంకరంగా వినపడిన ఆ కేకకు దట్టంగా పెరిగిన చెట్ల మీద పక్షులన్నీ తుపాకీ దెబ్బకు పైకి ఎగిరినట్లుగా ఎగిరాయి పెద్దగా అరుచుకుంటూ. అసలే నరసంచారం లేని ఆ ఊరి బయట ఆ సాయం సమయంలో పైకి లేచిన పక్షులు ఆ ప్రదేశాన్నంతా జల్లెడలా కప్పేశాయి. ఆ గోల తర్వాత కానీ సుందరికి తెలివి రాలేదు. తను చేసిన వెధవ పని తను తెలుసుకునేటప్పటికీ శరీరాన్నంతా భయం వణుకులా ఊపేసింది. ఏం చేయాలో అర్థం కానట్లుగా అయోమయంగా బేలగా అటు ఇటు చూసింది. చటుక్కున ఆ మనుషుల చప్పట్లాగిపోయాయి. అందరూ ఒక్కసారిగా తలెత్తి ఆ కేక వచ్చిన వైపుకు చూశారు. అప్పుడే అక్కడికి చేరిన సూర్యము వాళ్లతో పాటే తలెత్తి వాళ్ళు చూసిన వైపుకే చూశాడు. సుందరి కూడా బిగుసుకుపోయి నిశ్శబ్దంగా నిల్చున్న వాళ్ళనే చూసింది. మరు క్షణంలోనే కర్తవ్యం గుర్తుకొచ్చిన దానిలా మెడ వంచి నిల్చున్న రాతి మీద నుండి అడుగు కిందకు వేసింది. ఆ భయంలో ఆ వణుకులో ఆమె తప్పటడుగు వేయనే వేసింది. ఓటికుండ మీద కాలు పెట్టినట్లుగా ఎత్తు పల్లాల మీద ఉన్న ఆ రాయి ఆమె బరువుకు పక్కకు ఒరిగింది. ఆమె బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు ఒక్క దూకు దూకింది. మరు క్షణంలోనే ఆమె వెనుకగా ఒకదాని మీద ఒకటి పేర్చినట్లున్న ఆ రాళ్లు కిందకు జలజల దొరలసాగాయి. అదిగో అక్కడెవరో ఉన్నారు! అందరూ ఒకేసారి అరిచారు. సుందరి హడావుడిగా మొండి గోడ దాటింది. ఇందాక లోపలికి ఎలా వెళ్ళిందో అర్థం కాకపోవడంతో ఎత్తు తక్కువ ఉన్న ఆ గోడను వెనక ముందు ఆలోచించకుండా దూకేసింది. రాళ్ళు రప్పలు ముళ్ళకంపలు వికృతంగా పడున్నాయి ఆ ప్రదేశమంతా. చీరకు పట్టుకున్న పిచ్చి కంపను చీర చిరుగుతున్నదని కూడా లెక్క చేయకుండా చట్టుక్కున పీకేసి అవతలకు విసిరి ముందుకు దూకింది. ఆ నరహంతకులు లోపల గోడ దాకా వచ్చేశారు. ఎవరది? సింహగర్జన. సుందరి మాట్లాడకుండా ముందుకే పరిగెడుతుంది. కొనదేలిన రాళ్ళు ఆమె సున్నితమైన తెల్లని పాదాలను చీల్చేస్తూ రక్తంతో తడిపిస్తున్నాయి. ఆమె గుండె భయంతో కొట్టుకుంటోంది. తను వాళ్ళకు దొరికితే ఇంకేమైనా ఉందా? క్షణం క్రితం వాళ్ళ నడుమ నగ్నంగా పడుకుని ఉన్న ఆ స్త్రీ శరీరం గుర్తుకొచ్చినప్పుడు ఆమెకు ప్రాణమే పోతున్నంత నీరసం వచ్చింది. తను ఎంత తెలివి తక్కువగా ఈ నరకంలో కడుగుపెట్టింది. ఎవరది? ఆగు! చివర విరిగిన గోడ కూడా దాటేసింది. బయటకొచ్చి ఆయాసాన్ని రొప్పుని ఆపుకోలేక ఒక్క క్షణం ఆ గుబురు చెట్ల కింద భయంగా చూస్తూ నిల్చుంది. ఆ వాతావరణానికి అలవాటు పడ్డవాళ్ళు కోతులు గోడలు దూకినంత తేలిగ్గా ఆ రాళ్లను పడిపోయిన గోడలను దాటి బయటకొచ్చారు. సుందరి కాలిబాటలో పరుగులు అంకించుకుంది. అంతకు మించి అక్కడి నుండి బయటపడటానికి మరొక మార్గం ఆమె కనపడలేదు. తనను ఇక ఆ పైనున్న భగవంతుడే ఏదో రూపంలో అక్కడ ప్రత్యక్షమై రక్షించాలి, లేకపోతే సూర్యం రక్షించాలి. అవును, సూర్యం. ఆమె గొంతులో నుండి మాట పెగలటం లేదు. నాలుక తడారిపోతున్నది. కాళ్లల్లో సత్తువునెవరో లాగేస్తున్నట్టుగా అడుగులు తడబడుతున్నాయి. చివర్లు చిరిగిన ఆమె కట్టుకున్న చీర కాళ్లకు అడ్డం పడనే పడింది. ఆమె బొక్క బోర్ల నేల మీదకు దొర్లింది. మరుక్షణంలోనే వాళ్ళంతా ఆమె చుట్టూ వలయాకారంలో నించున్నారు. సూర్యుడు ఆ దృశ్యాన్ని చూడలేక ముఖమంతా కందగడ్డలా చేసుకుని ఎవరో కిందకి లాగుతున్నట్లుగా పడమటి సముద్రంలోకి జారిపోతున్నాడు. మీదికి వంగిన నలుగురిని చూస్తూ ఉంటే ఆమెకు ప్రాణం పోయినంత పనైంది. అందులో సూర్యం లేడు. ఎవరు నువ్వు? కర్కశ కంఠం ఉరుములా వినపడింది. అతడి ముఖం నల్లగా ఉంది. అప్పుడే ఏదో జంతువుని అతి కష్టం మీద వేటాడి పట్టుకున్నట్లుగా అతడి కళ్ళు ఎర్రగా ఉండి జుట్టు రేగి గడ్డం పెరిగి అడవులో పెరుగుతున్న మనిషిలా ఉన్నాడు. అతడు ముందుకు చాచిన చేతులు తన గుండెల్లో పొడిచేందుకు గురిపెట్టిన బల్లాల్లా ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చావు? అందరూ ఒకేసారి అరిచారు. సుందరికి నోట మాట పెగల్లేదు. తను సూర్యం చెల్లెల్ని అని చెప్తే
అది ఏమని అర్థానికి దారితీస్తుందో అన్నట్టుగా భయంతో అలా చూస్తూ ఉండిపోయింది. ఆ ప్రదేశాన్ని చీకటి పూర్తిగా కమ్మేసింది. ఇలా కాదురా, దీని సంగతి పట్టండి, లాక్కు వెళ్దాం. అంతా మరొక అడుగు ముందుకు వేశారు. ఆగండి అక్కడ, ఒక్క అరుపు అరిచింది సుందరి. ఇక ఎలాగూ వాళ్ళ చేతుల్లో పడిన తర్వాత చావటం ఖాయం. అటువంటప్పుడు మన్ను తిన్న పాములా చచ్చేదానికంటే పులిలా పోరాడి చావటమే మేలు. తెలియని మొండి ధైర్యం ఒక్కసారిగా గుండెల్లో నుంచి పైకి ఎగతన్నింది. నా మీద చెయ్యి పడిందో మీ అంత చూస్తాను అంది లేస్తూ. వాళ్ళంతా మనిషి మాంసం దొరికిన రాక్షసుల్లా ఆనందంగా నవ్వారు. హాయ్ హాయ్, భలే అన్నావు. అరే, దొరికితే ఇలాంటి పిల్లే దొరకాలిరా. ఇందాకటిది చూడు, మనల్ని చూస్తూనే చచ్చిన శవంలా మట్టి గరిచింది. మజా ఏముంటుందిరా అట్లయితే. అరే బారు, లోపలికి లాక్కి వెళ్దాం పదండిరా. సూర్యానికి తెలియకుండా ఏం చేసినా బాస్ దాకా వెళ్ళిపోతుంది. అనవసరంగా అదో గొడవ, ఇబ్బందుల్లో పడిపోతాం అన్నాడు. చూస్తే ఇది పోలీసు మనిషిలా ఉందిరా, చిన్నగా నసిగాడు జాని. పదండి అన్నాడు బారు. చటుక్కున వంగి సుందరి జబ్బ పట్టుకుని ఒక్కలాగు లాగాడు. సుందరి అతడి చేతిలో బోనులో శివంగిలా గింజుకోవటం మొదలుపెట్టింది. వదలరా వదలరా ముందు. అరే వెంకు, వెళ్ళి సూర్యాన్ని పిలుచుకురారా అన్నాడు. అక్కర్లేదురా, వద్దు. వాడొచ్చాడంటే అక్కడున్న పక్షి ముండ పారిపోతుందేమో. మనమే దీన్ని లాక్కు వెళ్దాం, తలా ఒక చెయ్యి వేయండి. ఇద్దరు కాళ్ళు పట్టుకున్నారు, ఇద్దరు చేతులు పట్టుకున్నారు. కొయ్య దొంగను తాళ్లేసి మోస్తున్నట్టుగా మోస్తూ నడవసాగారు. సుందరి పెద్దగా కేకలు వేయసాగింది. మెలికలు తిరిగిపోతూ కాళ్ళు చేతులు వాళ్ళ నుండి విడిపించుకోవాలి అన్నట్టుగా ఊపేస్తోంది. ఎలాగైనా సరే తను ఇక్కడి నుండి పారిపోవాలి. రక్షించండి రక్షించండి, ప్రాణాలన్నీ కంఠంలోకి తెచ్చుకుని వీలైనంత గట్టిగా అరవసాగింది. బారు వికటంగా నవ్వాడు. దేవుడు కూడా రాడు ఈ పక్కలకి, వస్తే చస్తాడని భయం. అనవసరంగా అరిచి నోరెందుకు నొప్పి పుట్టించుకుంటావు, నోరు మూసుకో. అసలు ఈ పాటికే నిన్ను నరికేసేవాళ్ళం. మా చిన్న బాస్ కూడా ఇక్కడే ఉన్నాడు, అందుకే నీ బ్రతుకు కొన్ని నిమిషాలు పెరిగింది. మళ్ళా గులకరాళ్ళు వేసి కదిలించినట్లుగా నవ్వులు గొల్లుమన్నాయి. సుందరి భయపడింది. ఈ క్షణంలో తన జీవితం సమాప్తి అవ్వబోతున్నదనేది ఖాయం. తన అన్న సూర్యం కాదు కదా, ఆ పైనున్న దేవుడు కూడా తనను రక్షించలేడిక. ఎవర్రా అది? విరిగిన గోడల మధ్య నుంచి వస్తున్న వాళ్ళను చూస్తూనే పెద్దగా అరిచాడు సూర్యం. ఓ ఆడది. కోటి కంఠం గుడ్ల గూబ కూతలా ఉంది. మెడ తిప్పి సూర్యం వైపుకు చూసింది. క్రింద నగ్నంగా పడి ఉన్న స్త్రీని కదలకుండా కాలు పెట్టి నొక్కుతూ నిల్చున్న అతడు వాళ్ళ వంక చూశాడు. ఎవత్రా ఇది అడిగాడు. తెలీదు బాస్, కొత్త పెట్ట, పోట్ల గిత్తలా ఉందిలే. మన చూసి కూడా ఇంకా నోరు జాడిస్తున్నది అంటే ఇక నన్నేం చెప్పమంటావు? కమాన్, ఇవాళ మనకు పండగే, ఒకే రాత్రి 2 విందులు అన్నాడు. నలుగురు సుందరిని తెచ్చి అక్కడున్న స్త్రీ పక్కగా విసిరి పడేశారు. అంతెత్తు నుంచి పడటంతో నడుములు విరిగినట్లు అనిపించింది. ఒళ్ళంతా ముక్కలు ముక్కలైనట్లు అనిపించింది. సూర్యం బూట్ కాలితో ఆ స్త్రీని నొక్కుతూనే ఆ చిరు చీకట్లో ముందుకు వంగాడు. అబ్బా, ఏడుపు కాదది, ఓ నిస్సహాయ స్త్రీ ఆక్రందన. గుండె పగిలి వెళ్ళుకొచ్చిన నెత్తురులా భళుక్కుమంది అక్కడ అతడి కాళ్ల కింద పడి ఉన్న ఆడమనిషి. సూర్యం వంగి కళ్ళు చికిలించి సుందర ముఖంలోకి చూశాడు. అతడి తల్లోని నరాలన్నీ ఆమెను చూస్తూనే పట్టుమని తెగిపోయినట్లయ్యాయి. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ప్రాణహీనుడే అయ్యాడు. కళ్లలోకి ఊపిరి తెచ్చుకుంటూ నోరు తెరిచింది. అన్నయ్య అందామన్నట్లుగా చటుక్కున ముందుకు వంగాడు సూర్యం. ఆమె దవడల్ని 2 వైపులా తన ఇనుప వేళ్లతో నొక్కి పట్టాడు. నోరు తెరిచావంటే చంపేస్తానే. ఎవత్తివే నువ్వు? ఇక్కడికెందుకు వచ్చావు? నీకేం పని? నిన్నెవరు పంపారు? ఊపిరి సలుపుకోకుండా అడిగాడు ఆవేశంగా. సుందరి మెడను అటూ ఇటూ అన్న ముఖంలోకి భయం భయంగా చూస్తూ తిప్పింది. అన్న చేతివేళ్లు కాలిన రాగి ఊచలే అని ఆ క్షణాన ఆమె తెలుసుకోలేకపోయింది. మళ్ళీ నోరు తెరిచి ఏదో చెప్పబోయింది. ఫట్టుమని మూతి మీద కొట్టాడు సూర్యం. నోరు తెరిచావో పళ్ళోడగొట్టేస్తాను. ఆమె పెదవుల నుండి కారే రక్తం అతడి గుండెల్లో నుంచే కారుతున్నట్లుగా అనిపించింది. అతడికి అంతా అయోమయంగా ఉంది. ఇంట్లో తనను తిట్టి నాన్న రభస చేస్తే ఏదో మాటలతోటే పోతుందిలే అనుకున్నాడు, కానీ ఇంతవరకు వస్తుందని అతడు ఊహించలేదు. ఆమె ధైర్యము మొండితనము అతన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆమెను నోరు మూసుకుని తను చెప్పినట్లే చేయమని ఎలా చెప్పాలో అతనికి అర్థం కావటం లేదు. ఈ నలుగురు రాక్షసుల నడుము నుండి
ఆమె తన చెల్లెలే అని తెలియకుండా ఎలా కాపాడి బయటికి పంపించాలో అతనికి అర్థం కాలేదు. సూర్యం, ఇది సిఐడిలాగా ఉందిరా. చూరకత్తిలా తలెత్తాడు సూర్యం. ఆ మాట అన్న బారు ముఖంలోకి చూశాడు. తననే చూస్తున్న వెంకు ముఖంలోకి, జానీ ముఖంలోకి చూశాడు. జానీగాడు వంగి ఉన్న తన చెల్లెల మీద నుంచి తను పక్కకు జరిగితే ఎగిరి ఆమె మీద పడేందుకు సిద్ధంగా ఉన్నాడు. పక్కనున్న సగం చచ్చిన ఆడ మనిషి సుందరి మొహంలోకి జాలిగా చూసింది. సూర్యం ముందుకు వంగి మరొకసారి కఠినంగా, ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు వచ్చావు, ఇంకెంతమంది ఉన్నారు మీరు అన్నాడు దవడల్ని పట్టుకున్న చేతి వేళ్లను కాస్త సడలిస్తూ. కమాన్ చెప్పు. సుందరికి అన్న తాపత్రయం అర్థమైంది. నోరు పేగల్చుకొని నెత్తుడితో తడిసిన పెదవులను చిన్నగా కదిలిస్తూ, సముద్రం నుంచి వస్తూ దారి తప్పాను, ఇటొస్తూ ఉంటే ఇక్కడ కేకలు చప్పట్లు వినపడుతూ ఉంటే ఇక మాట్లాడలేనట్లుగా మెడ పక్కకు వాల్చింది. సూర్యం గుండె తేలికైంది. పోతున్న ప్రాణం తిరిగి వచ్చినట్లయింది. అంత ఆదుర్దాలోనూ తనను అర్థం చేసుకున్న చెల్లెలు తెలివిని మనసులోనే మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. ఆమెను వదిలేస్తూ, అరే జానీ, దీన్ని తీసుకెళ్ళి రోడ్డు మీద వదిలేసిరండిరా అన్నాడు. మరు క్షణంలోనే సీరియస్ అయి, కళ్ళకి గంతలు కట్టి మరీ తీసుకువెళ్ళండి అన్నాడు. అదేంటి గురు, మన స్థావరాన్ని చూసింది ఇది, బతికుంటే మన పని ఇంకేమైనా ఉందా అన్నాడు ఆశ్చర్యంగా. సూర్యం ఆ అమ్మాయి విషయంలో అంత మెత్తగా ఉండటం సహించలేకపోతున్నాడు బారు. జానీ, కోటి, వెంకులు అసలు సూర్యం ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్థం కానట్టుగా మొహం పెట్టారు. గురు, నా మాట విను. అరే, చెప్పింది చెయ్యండి, లేనిపోని గొడవల్లో ఇరుక్కోపోకండి, ఇప్పటికే ఒకదాంతో చస్తున్నాం అన్నాడు సూర్యం గట్టిగా. మన వాడిని పోలీసులకు పట్టించిందనే కదా దాన్ని పట్టుకొచ్చాము. ఇప్పుడు ఈ రాక్షసి ముండని వదిలితే మనల్ని అందరినీ పట్టించేస్తుంది. అసలే సామాన్యురాల్లాగా కనపట్టలేదు అన్నాడు జానీ. అందుకే నేను చెప్పింది కళ్ళకు గంతలు కట్టి తీసుకువెళ్ళమని విసుగ్గా అన్నాడు సూర్యం. బారుకు సూర్యం మీద గొంతు వరకు కోపం వచ్చింది. చూస్తూ చూస్తూ చేతికి అందిన వెన్న ముద్దను వదిలేయమంటున్న అతడంటే చిరాకు వేసింది. అసలు ఈ గ్యాంగులో తానే సీనియరు. ఏదో ఒకటి రెండిట్లో బాగా చేశాడని బాస్ అతడికి పట్టం కట్టబోతున్నాడు. అందుకే సూర్యం అంటేనే ఒళ్ళు మండిపోతున్నది బారుకి. అందుకు తోడు ఇప్పుడు ఈ పంచదార చిలకను వదిలేయమనటంతో మండుతున్న పుండు మీద కారం చల్లినట్లయింది. అతడి కళ్ళు ఎర్రబడ్డాయి. మొదటి భాగం సమాప్తం. ప్రియ సఖులు, మీకు ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.